నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మురళీ చంద్రమౌళి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయన్ను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునిరాధరెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమస్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మురళీరెడ్డి, బాబు విగ్రహాలకు ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. తిరుపతి పురప్రజలకు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకి అందరికీ మన శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. గోపి అన్నగారు ప్రతి భక్తులకి భజన సంకీర్తన మండలి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కర్ణాటక. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి శనివారము తిరుపతిలో నగర సంకీర్తన అనేది 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది. తిరుపతిలో ఎప్పుడూ గత
పూర్వజన్మను మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క నగర సంకీర్తన విశేషంగా తండోపతండాలుగా భక్తి జనం అందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో నివసించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ భజనకు హాజరు కావాలని, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి రాముణ్ణి స్మరించుకుంటూ కష్టం రాకముందే రామ రామ గోవింద గోవింద అనే దానికంటే ముఖ్యము. కష్టం వచ్చినప్పుడు రామ రామ గోవింద అనడం కంటే రానప్పుడే మనం దేవుని స్మరించుకోవాలి. అదేవిధంగా తిరుపతిలో అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర పాదాల చెంత మనం ఉన్నాం కాబట్టి ఈ భజనకు మీరు తిరుపతి ప్రజలందరూ రావాలని కోరుకుంటూ, రేపటి రోజున శ్రీరామనవమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ పండగ కన్నుల పండగ చేసుకోవాలని ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నగర సంకీర్తన ద్వారా తిరుపతిలోని భక్తాదులందరికీ రామనామాన్ని విస్తరింపజేయాలని, ఇంటింటా రామనామం పలికించేలా మేమందరం ప్రతి శనివారం తిరుపతి నగర వీధులలో రామనామాన్ని జపిస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క తిరుపతిని బోలలాడించాలని మేము ప్రతిదినం ప్రతి వారం శనివారం మేము ఈ ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. భక్తాగ్రేసులు అందరి పాదపద్మములకు నమస్కారం. ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన దేదీప్యమానంగా వెలుగుతుంది. ఈ నామ సంకీర్తన ఒకటే మనకు మూలం అని చెప్పి సకల వేదాలు సకల శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చే భక్తాగ్రేసులంతా దీన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళ పాపాలంతా పరీక్ష చేసుకుంటూ సక్రమంగా జీవిస్తున్నారు. రోజు రోజుకు కడిగిన ముత్యంలాగా తయారవుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని గొప్పగా జీవించాలని చెప్పి వేడుకుంటూ జై శ్రీరామ్.